రైళ్లలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. విశాఖపట్నం నుంచి గుజరాత్, చెన్నై ప్రాంతాలకు అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలను రైల్వే పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. 2 కేసులలో కలిపి నిందితుల నుండి 5,50,000 విలువైన 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా రైతుల విశ్వాసాన్ని కాంగ్రెస్ దెబ్బతీస్తోందని అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేశామని ఆయన పేర్కొన్నారు. విజయవాడ జక్కంపూడిలోని టిడ్కో ఇళ్లను టిడ్కో చైర్మన్ వేములపల్లి అజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడ్కో లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించిందన్నారు. ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చేలా చంద్రబాబు 4.5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారని ఆయన తెలియజేశారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు త్వరలోనే గృహప్రవేశాలు చేస్తారని వెల్లడించారు. రామాయంపేట మండలం అక్కన్నపేట శివార్లోని అటవీ ప్రాంతంలో నగరవన యోజన పథకం ద్వారా అర్బన్ పార్క్ నిర్మాణం చేపడుతున్నట్లు ముఖ్య సంరక్షణ అధికారి శరవణన్ తెలిపారు. అలాగే అర్బన్ పార్క్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. నగరవాసులు సేద తీరడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ అర్బన్ పార్కుల నిర్మాణాన్ని చేపడుతోందని ఆయన తెలిపారు. అన్ని హంగులతో 50 హెక్టార్ల విస్తీర్ణంలో 2.5 కిలోమీటర్ల మేర ఈ అర్బన్ పార్కుల నిర్మాణం చేపడుతున్నామని, త్వరలోనే పనులను ప్రారంభిస్తామని అన్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా ఈ అర్బన్ పార్క్ నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. మాజీ మంత్రి రోజాపై నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పంచులు విసిరారు. రోజా ఓ పిచ్చిదానికి పిచ్చి కూతలు తప్ప మరొకటి రాదని ఆయన మండిపడ్డారు. ఆవుకు గంగిరెద్దుకు తేడా తెలియని వ్యక్తి రోజా అని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సమిష్టిగా కృషి చేస్తోందని ఆయన తెలియజేశారు. నంద్యాల జిల్లా అవుకు పట్టణంలోని కొత్తగా నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని కోట వీధిలో 32 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం 2 సమానంగా ఉంటాయన్నారు. గత ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, తమ ప్రభుత్వం వాటిని చేసి చూపిస్తోందని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుపల్లి గ్రామం దగ్గర అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 2 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు వారు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయసాయిరెడ్డిపై హోంమంత్రి అనిత హాట్ కామెంట్స్ చేశారు. విజయసాయిరెడ్డికి కలలోకి గొడ్డలి వచ్చిందేమో, అందుకే ముందుగా తేరుకుని అస్త్ర సన్యాసం స్వీకరించారంటూ ఎద్దేవా చేశారు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందేనని, అది రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఎవరిని చట్టం వదిలిపెట్టదని ఆమె తేల్చి చెప్పారు. విజయసాయిరెడ్డి ఉన్న 5 ఏళ్లు విశాఖ ప్రజలకు ఒక పీడకలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో అనేక మందిని బెదిరించి భూములు ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ అక్రమాలు చేస్తే విశాఖలో విజయసాయిరెడ్డి అంతకు మించి అరాచకాలు చేశారని ఎమ్మెల్యే మండిపడ్డారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచారం మున్సిపాలిటీలో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. నారపల్లిలోని దివ్యానగర్ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల ప్రహరీని భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. కాచువాని సింగారం, కొర్రేముల గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదులు చేయడంతో హైడ్రా అధికారులు దాని మీద స్పందించారు. ఈ నెల 12న హైడ్రా కమిషనర్ రంగనాథ్ దివ్యానగర్ను సందర్శించారు. సర్వే చేసి అధికారులు ప్రభుత్వ స్థలంలో ప్రహరీ నిర్మించారని గుర్తించారు. కూల్చివేతలు దానికి అనుగుణంగా ప్రారంభించారు. దావోస్ పర్యటనపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం మీద దావోస్ లో పర్యటించాలనే ఆలోచన తనకే వచ్చిందని, భారత్ నుంచి దావోస్ లో పర్యటించిన తొలి సీఎం తానేనని చంద్రబాబు పేర్కొన్నారు. 1997లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో దావోస్ లో పర్యటించానని చంద్రబాబు తెలిపారు. ఒకప్పుడు ఐటీ గురించి అంతా మాట్లాడుకునేవారని, ఆ సమయంలో తాము హైటెక్ సిటీ నిర్మించామని చంద్రబాబు గుర్తు చేశారు. విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవడంపై ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందించారు. విజయసాయిరెడ్డి లాంటి ఆర్థిక నేరగాళ్లు రాజకీయాల్లో ఉంటే వారు
ఆర్థిక ఉగ్రవాదులుగా మారే ప్రమాదం ఉందని అన్నారు. రాజకీయాలను అడ్డం పెట్టుకుని వ్యవస్థల్ని నాశనం చేశారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వాళ్ళు రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అయితే చేయాల్సిన తప్పులన్నీ చేసి తప్పించుకుంటానంటే కుదరదని శ్రీనివాస్ అన్నారు. చేసిన తప్పులకి చట్టపరంగా చర్యలు ఉంటాయని తెలిపారు. పదవుల కోసమో కేసులు మాఫీ కోసమో తాను ఎంపీ పదవికి రాజీనామా చేయలేదని మాజీ ఎంపీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి కారణం పూర్తిగా వ్యక్తిగతమని వివరణ ఇచ్చారు. దైవాన్ని నమ్మే వ్యక్తిగా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం తనకు తెలియదన్నారు. కేసులను ధైర్యంగా ఎదుర్కొంటారని, దేనికి ఎవరికి భయపడబోనని తేల్చి చెప్పారు. విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందిస్తూ ఇది జగన్ రెడ్డి విజయసాయిరెడ్డి కలిసి ఆడుతున్న డ్రామాగా ఆయన అభివర్ణించారు. జగన్కు తెలిసే ఇదంతా జరుగుతోందన్నారు. వీళ్ళిద్దరి కేసులు పక్కదారి పట్టించడానికి ఆడుతున్న నాటకం ఇదంతా అని ఆయన విమర్శించారు. చంద్రబాబుతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవు అని విజయసాయిరెడ్డి అంటే నమ్మేంత పిచ్చోళ్లు ప్రజలు కాదు అన్నారు. చంద్రబాబును అన్న ప్రతి మాట తమకు ఇంకా గుర్తుందని అన్నారు బుద్ధా వెంకన్న. మహిళా కలెక్టర్ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవమానించారని, ఇందుకు మంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు తక్షణమే కలెక్టర్కు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. నిన్న కరీంనగర్ జిల్లా పర్యటనలో మహిళా కలెక్టర్ పమేలా సత్పతిపై మంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కలెక్టర్ మీద మంత్రి చేసిన వ్యాఖ్యకు కవిత తీవ్రంగా స్పందించారు. ఇది కాంగ్రెస్ నాయకుల అహంకారానికి పరాకాష్ఠాన్ని మండిపడ్డారు. ఇలాంటి సిగ్గుమాలిన వైఖరి ఆమోదయోగ్యం కాదన్నారు. ఇది కేవలం కలెక్టర్ను అవమానించడమే కాదని మొత్తం అధికార యంత్రాంగం అవమానించడమన్నారు. విశాఖలో ఐటీని అభివృద్ధి చేసేందుకు ఫోకస్ పెట్టినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అప్పట్లో హైదరాబాద్ అంటే వారికి తెలిసేది కాదని తెలిపారు. ఏపీకి గూగుల్ కంపెనీ రావడం గేమ్ చేంజర్ లాంటిదని చంద్రబాబు వివరించారు. అలాగే ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవారని ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పై దాడి ఘటనలో 5 నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో పాత గుంటూరు పోలీసులు హాజరుపరిచారు. ఎమ్మెల్యేపై దాడికి పాల్పడిన వారు 2024 ఎన్నికల్లో టీడీపీ ఈస్ట్ సీటు ఆశించిన ముజీబ్ సోదరులుగా పోలీసులు గుర్తించారు. బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలోని ఆశ్రమ పాఠశాలను మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్రంలో దివ్యాంగుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, దివ్యాంగులకు పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది అన్నారు. వసతి గృహాలలో ఉన్న పిల్లలకు వారి ఖాతాలోనే పెన్షన్ వేయాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా మంత్రి తెలిపారు. వసతి గృహాల్లో విద్యార్థులకు పెన్షన్లు వారి ఖాతాలకు ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. పిల్లలకి అవసరమైన ఇనుప మంచాలను స్థానిక ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ అందిస్తారని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లోని ఆర్ఎంసీ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒకేసారి 12 ఎలక్ట్రిక్ బైక్లలోని బ్యాటరీలు పేలడంతో ప్రమాదం సంభవించింది. దీంతో బైక్ షోరూమ్ లో దట్టమైన పొగతో మంటలు చెలరేగాయి. షోరూమ్ లో మంటలు ఎగసిపడటం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక అప్పటికే 50 లక్షల విలువ చేసే 25 బైక్స్ పూర్తిగా దగ్ధమయ్యాయని యజమాని తెలిపారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం శుభపరిణామమని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్ అన్నారు. రాజకీయ ఎత్తులతో 9 సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని వృధా చేశారని ఎద్దేవా చేశారు. ప్రజా ప్రయోజనాలను దూరం పెట్టి అవసరం లేని పనులపై దృష్టి పెట్టి ప్రజల ఆర్థిక స్థితిగతులను దిగజార్చారని ఆయన విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎస్బీఐ బ్యాంక్ లో పెను ప్రమాదం తప్పింది. టెక్కలి పాత బస్టాండ్ బ్రాంచ్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. దీంతో బ్యాంకులో దట్టంగా పొగలు అలుముకోవడంతో బ్యాంక్ సిబ్బంది ఖాతాదారులను హుటాహుటిన బయటకు పంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్ బోర్డు వద్ద మంటలు ఏర్పడడంతో ఘటన చోటు చేసుకుందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వికారాబాద్ జిల్లాలో తల్లి కూతురు అదృశ్యం కలకలం రేపింది. చంటి బిడ్డతో సహా ఇంట్లోంచి వెళ్లిపోయినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు. ఎంత వెతికినా తల్లి బిడ్డల ఆచూకీ లభ్యం కాకపోవడంతో కరణ్ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం ఎల్మకన్నే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పరిధి నిర్వచింతల గ్రామంలో సర్వే లిస్టుపై గ్రామస్తులు అధికారులను నిలదీశారు. పారిశుధ్య కార్మికులకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని ప్రభుత్వం చెప్పినా కూడా ఏ ఒక్క పారిశుధ్య కార్మిక కుటుంబాల పేర్లు ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో లేకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆత్మీయ భరోసాలో అనర్హులకు సెలెక్ట్ చేశారని, పట్టాలు ఉన్న వ్యక్తుల పేర్లు లిస్టులో ఉన్నాయని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొటికలపూడి నుంచి ఇసుకతో వస్తున్న ట్రాక్టర్ను శ్రీకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతోనే ప్రమాదం జరిగిందని కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు. కామారెడ్డి జిల్లాలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. నిర్మల్ జిల్లాకు చెందిన తిరుపతి, విజయవాడకు చెందిన జగన్ ప్రధాన సూత్రధారులుగా గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితులను రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి 1.46 లక్షల విలువైన 500 నోట్లు, ఇక 31,400 విలువ చేసే 200 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో గంజాయి కలకలం రేపింది. గంజాయి విక్రమిస్తున్న లక్ష్మీనారాయణ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 1.1 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జిల్లా కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు మ్యాజిస్ట్రేట్ సురేష్ బాబు తెలిపారు. నిందితునిపై గతంలోనూ న్యూసెన్స్ కేసు ఉన్నట్లుగా పోలీసులు తెలియజేశారు. ఆకాశంలో మరో అరుదైన అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఇప్పటికే రాత్రి వేళ ఆకాశంలో వరుసగా కనిపించే అంగారక, బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని గ్రహాల సరసన బుధుడు కూడా వచ్చి చేరబోతున్నాడు. వాటిని భూమి నుంచి చూసినప్పుడు ఒకే సరళ రేఖపై ఉన్నట్లు కనిపిస్తాయి. ప్లానెట్ పరేడ్ గా పిలిచే ఈ ఖగోళ అద్భుతం ఫిబ్రవరి 28న ఆవిష్కృతం కానుంది. టెలిస్కోప్ అవసరం లేకుండానే ఈ 7 గ్రహాలను ఒకేసారి చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఈఓకు 50 కోట్లకు పైగా డబ్బులు హెచ్ఎండిఏ బదిలీ చేసిన విషయంలో ఎఫ్ఈఓ సీఈఓ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఈ క్రమంలో నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నోటీసులు అందుకున్న ఎఫ్ఈఓ సీఈఓ 4 వారాల సమయం తనకు కావాలని ఏసీబీ అధికారులను కోరారు. నిర్మల్ జిల్లా గత 3 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి తొందరగా ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరారు. రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో పేద మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాయల్ యూత్ మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రేపు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతోందని రాయల్ యూత్ సొసైటీ అధ్యక్షులు రేగడి ప్రసాద్ కుమార్ తెలిపారు. ఇందులో గుండె, కిడ్నీ, క్యాన్సర్, గ్యాస్ట్రిక్, న్యూరో, పాలిస్టిక్ సర్జరీలు ఉచితంగా చూడబడతాయని, అలాగే జనరల్ మెడిసిన్ కూడా ఇవ్వబడుతుందని ఆయన తెలియజేశారు. మదనపల్లి ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని ప్రసాద్ కుమార్ కోరారు.